ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈవినింగ్ స్నాక్స్కి వంకాయ బజ్జీ పచ్చిమిరపకాయల బజ్జీలు వేసుకుంటున్నాం. 4 వంకాయలతోటి, ఎక్కువ లేవు, 4 వంకాయలు ఉంటే బజ్జీ ట్రై చేద్దామని చేస్తున్నాను. ఫ్రెండ్స్, వంకాయ బజ్జీ గుంటూరులో ఫేమస్ అంటగా, అందుకే మనం కూడా ట్రై చేద్దాం. ఫస్ట్ ఇవన్నీ క్లీన్ చేసుకొని ఈ బజ్జీలోకి కొంచెం మసాలా పెట్టుకోవడానికి ఇదిగోండి పల్లీలు అవన్నీ వేయించుకొని లోపల స్టఫింగ్కి మసాలా తయారు చేసుకున్నాం. ఫ్రెండ్స్, ఇవన్నీ ఇప్పుడు మిరపకాయలు వంకాయలన్నీ డాట్లు పెట్టుకుందాం. ఎందుకంటే వంకాయ బజ్జీ నాకి, పచ్చిమిరపకాయల బజ్జీ మా పిల్లలకి మా వారికి. ఫ్రెండ్స్ ఇదిగోండి శనగపిండి, 1/2 కిలో శనగపిండి తీసుకున్నాం. ఈ మిరపకాయలకి ఈ వంకాయలకి అంతా స్టఫ్ పట్టించాము. ఫ్రెండ్స్, కొంచెం వాము వేసుకుందాం, కొద్దిగా సాల్ట్. ఎందుకంటే మనము ఆ వంకాయలలో బజ్జీలో అది మిరపకాయలలో పెట్టినాం కదా, దాంతో సాల్ట్ ఉండిద్ది ఫ్రెండ్స్, అందుకే కొద్దిగా వేస్తున్నాం. ఫ్రెండ్స్, కొంచెం వంట సోడా, ఇవన్నీ వేసి కలబెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇంకా కారం ఏమి వేయకూడదు, ఎందుకంటే మిరపకాయలలో ఆ పప్పుల పొడిలో కారం ఉండిద్ది కదా. పిండి మొత్తం ఇలా కలుపుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టి కాల్చుకుందాం. ఫ్రెండ్స్, బజ్జీలన్నీ ఆల్రెడీ మనం ముందే బాండీలో ఆయిల్ వేసి పెట్టాం. ఫ్రెండ్స్, ఇది ఏం లేదు ఫ్రెండ్స్, పల్లీల పొడి అంటే ఇప్పుడు పుట్నాలు కాదు, పల్లీలు, కారము, ఉప్పు వేసి మిక్సీ పట్టాం. ఈ పౌడర్ మొత్తం మళ్ళీ ఏదో మసాలా అనుకుండేరు, కాదు. ఫ్రెండ్స్, ఆయిల్ హీటెక్కింది. ఇప్పుడు నాకు ఇష్టమైన వంకాయ బజ్జీ వేసుకుందాం. అంటే పెద్ద వంకాయలు అయితే పెద్ద గోళం ఉండాలి ఫ్రెండ్స్ ఫ్రై చేసుకోవడానికి. నేను ఆడ మార్కెట్లో చిన్నవి తీసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వేసేసుకోవడమే ఒకదానంపటి ఒకటి బజ్జీ, వంకాయ బజ్జీ. ఇది ఫేమస్ ఫ్రెండ్స్ గుంటూరులో వంకాయ బజ్జీ. ఫ్రెండ్స్, ఇవిగోండి పచ్చిమిరపకాయ బజ్జీలు కూడా వేస్తున్నాం. ఇవి కూడా రెడీ అయిపోయినాయి. బజ్జీలన్నీ రెడీ అయిపోయాయి. ఇవేమో వంకాయ బజ్జీలు, ఇవి మిరపకాయ బజ్జీలు. వాటిల్లోకి ఆనియన్స్, కొంచెం క్యారెట్. ఫ్రెండ్స్, క్యారెట్ ఎందుకు చూపిస్తుంది అనుకుంటున్నారా? క్యారెట్ ఎందుకు చూపిస్తుంది అనుకుంటున్నారా ఫ్రెండ్స్? పిల్లలు మిరపకాయ బజ్జీలను ఉత్సాహపడుతున్నారు. అవి తిన్న తర్వాత తెలిసిద్ది వాళ్ళకి, అందుకనేసి ఈ క్యారెట్ తుడుం. ఫ్రెండ్స్, పిల్లలు పులిని చూస్తే ఏమంటారు ఫ్రెండ్స్? హెల్ప్ అంటారు. మిరపకాయ బజ్జీ తింటే వాటర్ అంటారు. అందుకే ఈ క్యారెట్ తుడుం పెట్టింది ఫ్రెండ్స్. మీరు కూడా తిందరండి ఫ్రెండ్స్ బజ్జీలు. ఈ ఉల్లిపాయలన్నీ దాంతో పెట్టాలి. ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఈ స్టఫ్ అంతా ఇదిగో ఈ బజ్జీలా కట్ చేసుకొని ఉల్లిపాయలు, కొంచెం క్యారెట్ పెట్టుకొని దీనిపైన ఒక నిమ్మకాయ ఫ్రెండ్స్ ఇలా పిండుకొని ఇలా తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగున్నాయి. ఇది వంకాయ బజ్జీ ఫ్రెండ్స్, చాలా బాగా స్టఫ్ అయింది, చాలా బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. లోపల వంకాయ గుడి ఆల్రెడీ మా పిల్లలు 2 తిన్నారు. సూపర్ ఉంది మమ్మీ అన్నారు. ఎలా ఉంది సుమంత్ చెప్పు? సూపర్. తిందరండి ఫ్రెండ్స్, మీరు కూడా అన్నీ ఇలా కట్ చేసి ఇవన్నీ పెట్టేయాలి ఫ్రెండ్స్. మా పిల్లలు ఆల్రెడీ వంకాయ బజ్జీ తిన్నారు. ఎలా ఉంది సుమంత్ వంకాయ బజ్జీ? సూపర్ ఉంది మా.